మన దైనందిన వ్యవహారాల్లో ఆంగ్ల భాషను పక్కన పెట్టే పరిస్థితులు రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. రాజమహేంద్రవరంలోని నన్నయ్య వర్సిటీలో భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అంశంపై నిర్వహించిన కార్యశాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని వెంకయ్య కోరారు. विविधता में एकता भारत का विशेषता, अलग भाषा अलग वेश, फिर भी अपना एक देश. Irrespective of caste, creed, sex, religion and region, India is one. We are one nation. We are Bharatiyas. ఎవరు మీరంటే మేము భారతీయులం, ఆ తర్వాత మేము తెలుగువారం అని చెప్పుకునే విధంగా మన దేశం అన్ని విభిన్న ఉప సంస్కృతులకు, అనేక రకాల భాషలకు, వీటన్నిటికి కూడా నిలయంగా ఉంది. ప్రపంచంలో బహుశా ఇన్ని భాషలు కలిగిన దేశం ఇంకోటి లేదు. మన భారతదేశానికి ఆ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలో భాగమైన మనం ఆ ప్రత్యేకత ఇలాగే కొనసాగిస్తూ ఉండాలి, ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండాలా, ఇంకా మంచి పదాలను సృష్టించాలా, మంచి పదాలను వాడుకలోకి తేవాలా. ఆంగ్ల భాషను మన దైనందిన వ్యవహారాల్లో ఆంగ్ల భాషను పక్కన పెట్టే పరిస్థితి రావాలి. బయట వాళ్ళతో మాట్లాడాలి, బయటకు మనం ఉత్తరాలు రాయాలి, ప్రత్యుత్తరాలు రాయాలంటే ఆంగ్లంలో రాయొచ్చు, కానీ భారతీయుడికి ఆంగ్లంలో రాయాల్సిన అవసరం లేదు, తెలుగు వారికి ఆంగ్లంలో రాయాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించి, మనల్ని పరిపాలించి, మన సంపదనంతా దోచుకొని, మన వాళ్ళు కొంతమంది బుర్రలో కూడా దోచుకోబోయారు వాళ్ళు. అందుకని ఇంగ్లీష్ వాళ్ళే గొప్పోళ్ళని, మనమంతా మామూలు వాళ్ళమని వాళ్ళ గొప్పతనాన్ని కీర్తించే విధంగా వాళ్ళ పరిపాలనలో చరిత్ర అంతా కూడా వాళ్ళ యొక్క గొప్పతనంతో నింపేశారు. రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్. దేని గ్రేటు? ప్రపంచ దేశాలపై దాడి చేసి ధ్వంసం చేసేందుకు గ్రేటా? అది వాళ్ళ చరిత్ర రాశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆ చరిత్రనే కొంతకాలం చదువుకోవాల్సి వచ్చింది. కానీ ఇవాళ భారత ప్రభుత్వం మన యొక్క కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యాన ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి ప్రముఖులందరితో కలిపి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఆ నూతన విద్యా విధానాన్ని రాబోయే రోజుల్లో అంతా రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని విశ్వవిద్యాలయాలు కూడా నూతన విద్యా విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను.